వెల్కమ్ టు ఏఎస్ఎస్సి. ఈరోజు మనం ఆరో తరగతిలో ఉన్నటువంటి సాంఘిక శాస్త్రంలో గల పటాలు అధ్యయనము తయారీ అంటే మొదటి టాపిక్ అయినటువంటి పటాల అధ్యయనము తయారీ. దీంట్లో ఉన్నటువంటి షార్ట్ నోట్స్ చూద్దాము. ఇంతకుముందు మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ విషయాలు మక్కి మనం టెక్స్ట్ బుక్లో ఏది ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని మనం ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని సెలెక్టెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసి మీకు షార్ట్ నోట్స్ రూపంలో తయారు చేయడం జరిగింది. మీకు ఎవరికైతే ఈ పీడిఎఫ్ అవసరం ఉందో ఆ పీడిఎఫ్ అవసరం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే వాళ్ళ నంబర్కి నేను పీడిఎఫ్ ఫ్రీగానే పంపిస్తాను. దీనికి ఏం డబ్బులు ఏం అవసరం లేదు. సో ఇక్కడ చూస్తే పటాల అధ్యయనము తయారీ. ఇక్కడ పటాలు ఒక్క నిమిషం ఆగండి. యా రైట్. ఇక్కడ మీరు చూస్తే పటాలు లేదా మ్యాపులు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలు తెలియజేస్తాయి. పటాలు లేదా మ్యాపులు మనకు ఏమైతే అనుకుంటున్నాం ఇవి వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలు తెలియజేస్తాయి అంటున్నాడు. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, అది ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, వర్షపాత ప్రాంతమా, అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి, ఎస్ అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి, మాట్లాడే భాష, చేసే వృత్తులు, వాళ్ళ నివాసాలు మొదలగునవి పటాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది సో అయితే అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు. ఇందుకు వివిధ రకాల పటాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇదండి. అయితే అన్ని విషయాలు ఒకే పటంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు కాబట్టి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క పటంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనము మన బార్డర్లు, మన రాష్ట్రం యొక్క బార్డర్లు, దాంట్లో జిల్లాల గురించి, మండలాల గురించి ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మనకు రాజకీయ పటం కావాలి. సో ఫిజికల్ మ్యాప్స్ అండ్ పొలిటికల్ మ్యాప్స్ అండ్ హిస్టారికల్ మ్యాప్స్ అనే త్రీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. అయితే భౌతిక పటాలు. భౌతిక పటాలు అంటే ఏంటి మరి? భూమి ఉపరితల సహజ లక్షణాలైనటువంటి పర్వతాలు, మైదానాలు, నదులు, పీఠభూములు, ఎడారులు, మహాసముద్రాలు, సముద్రాలు కూడా వస్తాయి ఇక్కడ, మొదలగు వంటి వాటిని చూపించే పటాలను భౌతిక పటాలు అంటారు. ఇక్కడ భౌతిక పటాలు అంటే ఏంటి అండి? సహజ లక్షణాలు అయినటువంటి పర్వతాలు, మైదానాలు, నదులు అంటే ఇక్కడ ఈ భూస్వరూపాల గురించి, పర్వతాలు, మైదానాలు, నదులు అంటే మనం భూస్వరూపాన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఈ భూస్వరూపాల గురించి పర్వతాల మైదానం మరియు పీఠభూములు, ఎడారులు అండ్ సముద్రాలు, మహాసముద్రాలు వీటన్నిటి గురించి చూపించేటటువంటి పటాలను మనం ఏమంటామంటే భౌతిక పటాలు అంటాం. సో నెక్స్ట్ చూస్తే రాజకీయ పటాలు. రాజకీయ పటాలు అంటే ఇవి ప్రపంచంలోని దేశాలు, రాష్ట్రాలు, నగరాలు మరియు ప్రావిన్సుల వంటి రాజకీయ విభాగాలను సూచిస్తుంది. అంటే మన సరిహద్దులు, మన దేశం యొక్క సరిహద్దు చూస్తే మన సరిహద్దులో ఉన్నటువంటి మిగతా దేశాలు, నెక్స్ట్ రాష్ట్రాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఏ రాష్ట్రాల సరిహద్దులు ఏంటి, నగరాలు మరియు ప్రావిన్సులు ఇలాంటి వాటిని చూపించే పటాలను ఏమంటాము అంటే రాజకీయ పటాలు అంటాం మనం. తర్వాత చారిత్రక పటాలు. చారిత్రక పటాలు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి గత సంఘటనలు, నాగరికతలు మరియు లేదా భౌగోళిక మార్పులను సూచించే పటాలు. అంటే గత సంఘటనలు గాని, నాగరికత అంటే సింధు నాగరికత లేదంటే రోమన్ సామ్రాజ్యం విస్తృతి చూపించే పటాలు వంటి వాటిని కూడా ఈ భౌగోళిక మార్పులను సూచించే పటాలను ఏమంటాము అంటే మనము ఏమంటాం? చారిత్రక పటాలు అనొచ్చు. సో ఉదాహరణకు చూసుకుంటే ఇక్కడ సింధు నాగరికత మరియు రోమన్ సామ్రాజ్యం విస్తృతిని చూపించే పటాలు ఏవైనా సరే మనము చారిత్రక పటాల కిందికి తీసుకోవచ్చు. తర్వాత చిత్తుపటం. చిత్తుపటం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని వివరిస్తూ గీసే పటాన్ని చిత్తుపటం అంటారు. ఏదైనా ఒక విషయాన్ని వివరిస్తూ గీసే పటం. అంటే మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడ మీరు బస్ స్టాండ్‌లో దిగి అక్కడ మీరు ఆటో ఎక్కితే అది కుడివైపు వెళ్తుంది అలా చెప్తాం తప్ప అక్కడ దిక్కు అంటే ఇక్కడ మనం చూస్తే ఈ పటంలో దిక్కును గాని, దూరాన్ని గాని చెప్పం మనం. అంటే దిక్కు గాని, దూరం గాని తెలపకుండా ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో మా ఇల్లు ఎక్కడ ఉంది అనే విషయాన్ని గురించి నేను ఒక చిన్న చిత్తుపటం ఏసి అక్కడ ఏస్తే అక్కడ దాని దిక్కు కూడా చెప్పలేను, దూరం కూడా చెప్పా. అలాంటి పటాలను ఏమంటామంటే చిత్తుపటం అంటారు. మరి దిక్కు అంటే ఏంది? దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుండి సాపేక్షంగా చెబుతాం. అంటే మనము తూర్పు వైపు నిలబడి, మన మొహాన్ని తూర్పు వైపుగా పెట్టి 2 చేతులు చాస్తే మనకు
ఎడమ చేతు అనేది ఉత్తరం దిక్కును సూచిస్తుంది. అండ్ కుడి చేతు అనేది దక్షిణం దిక్కును సూచిస్తుంది. మన వెనక భాగం అనేది పడమర అవుతుంది. సో, ఇలా మనము దిక్కుల్ని చెప్పొచ్చు. మనం స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అది తూర్పున, పశ్చిమాన, ఉత్తరాన లేదా దక్షిణాన ఉంది అంటాం. ఇది మనం స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అంటే ఆ స్థలం అనేది ఎక్కడ ఉంది? దానికి తూర్పు దిశను మనం ఉత్తర దిశను గుర్తించిన తర్వాత మనం మిగతా దిశను ఈజీగా చెప్పొచ్చు. అది మనకు ఏ విధంగా ఉంది? మనకు ఉత్తరంగా ఉందా? మనకు దక్షిణంగా ఉందా? అనే విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ. పటంలో దిక్కులు చూస్తే సాధారణంగా ఉత్తర దిక్కు పైనకుండే విధంగా మానచిత్రాలను అంటే పటాలను తయారు చేస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పటంలో అయినా సరే ఉత్తర దిక్కు పైనకుండే విధంగా ఉంటుంది. ఉత్తర దిక్కు పైనకుండే విధంగా పటాలను తయారు చేస్తారు. ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. బాణం గుర్తుతో అంటే మనం ఇట్లా ఏదైనా పటాన్ని గుర్తించినప్పుడు ఇట్లా పెట్టేసి ఇగో ఇట్లా, ఇట్లా పెట్టేసి ఇక్కడ మనకు ఒక ఎన్ అనే నంబర్ ఇట్లా ఇచ్చేస్తారు. ఈయన ఇట్లా ఇచ్చేసి దీన్ని ఏమంటామంటే మనం ఉత్తర దిక్కు ఆ విధంగా ఉంది అని చెప్పొచ్చు మనం ఇక్కడ. దాని తర్వాత స్కేలు లేదా పటంలో దూరం. స్కేలు అనే పదం పటంలో ఉండే 2 బిందువులు లేదా 2 ప్రదేశాల మధ్య దూరానికి, భూమిపైన ఉన్న వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తి. ఇది ఇంపార్టెంట్ అండి. స్కేల్ అంటే ఏంటి? పటంలో ఉండేటటువంటి 2 ప్రదేశాల మధ్య దూరానికి, అవే ప్రదేశాలు భూమిపైన ఉంటే వాటి మధ్య ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని స్కేలు అంటాము. దానికి మనము ఆ స్కేల్‌ని 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్సా, 1 కిలోమీటర్ అట్లా పెట్టుకుంటే దాన్నే స్టేట్‌మెంట్ స్కేలు అనొచ్చు. ఇక్కడ స్టేట్‌మెంట్ స్కేల్ అంటే ఏముంది చూడండి. ఈ స్కేలు నందు 1 సెంటీమీటర్‌కు 1 కిలోమీటరు మొదలగు పదాల ద్వారా సరళ వాక్యాలలో స్కేలును సూచిస్తారు. అంటే ఇక్కడ 1 సెంటీమీటర్‌కు 1 కిలోమీటర్ ఉండొచ్చు, లేదా 10 కిలోమీటర్స్ ఉండొచ్చు, 100 కిలోమీటర్స్ ఉండొచ్చు. అలా మనం స్పెసిఫైడ్‌గా మెన్షన్ చేసి పెట్టేటటువంటి స్కేల్స్‌ని ఏమంటామంటే స్టేట్‌మెంట్ స్కేలు అంటాం. పక్కన స్కేలులో పటంలో ఉన్న 2 ప్రదేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే, భూమిపైన ఉండే వాస్తవ దూరం అనేది 1 కిలోమీటర్‌గా ఉంటుంది. అంటే మనం ఏదైతే స్టేట్‌మెంట్ ఇచ్చామో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అంటే వాస్తవంగా ఉండే దూరం అంటే 1 సెంటీమీటర్ పటంలో ఉంటే, ఆ 2 ప్రదేశాల మధ్య దూరం అనేది వాస్తవంగా 1 కిలోమీటర్ ఉంటుందని అర్థం. ఒకవేళ 100 కిలోమీటర్స్ ఇస్తే ఆ 2 వాస్తవ ప్రదేశాల మధ్య దూరము 100 కిలోమీటర్స్ ఉంటుందని అర్థం. ఇక్కడ ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దాన్నే స్టేట్‌మెంట్ స్కేలు అంటాం. ఇక చిహ్నాలు. పటాలలో వాస్తవంగా ఉన్న వాటిని అదే విధంగా చిత్రించలేం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పటంలో ఫర్ ఎగ్జాంపుల్ 'తాజ్‌మహల్' ఉందనుకోండి. ఢిల్లీ ఒక పటం గుర్తించినప్పుడు 'తాజ్‌మహల్‌ని' యాజ్ ఇట్ ఈజ్ గీస్తే ఆ పటం మొత్తం 'తాజ్‌మహలే' ఆక్రమిస్తుంది. సో థట్ ఇక్కడ మన విషయం ఏంటంటే ఉన్న వాటిని అట్లాగే చిత్రించడం సాధ్యం కాదు. అందువల్ల పటాలలో కొన్ని చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తాం. వీటినే సాంప్రదాయిక చిహ్నాలు అంటారు. ఓకేనా? పటాలలో వాస్తవంగా ఉన్న వాటిని అదే విధంగా చిత్రీకరించలేం. అందువల్ల పటాలలో కొన్ని చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాం. వాటిని సాంప్రదాయిక చిహ్నాలు అంటారు. ఉదాహరణకు చూసుకుంటే ఇక్కడ బిందువు, వృత్తము, స్కేలు ఎట్సెట్రా ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ మీకు పటం కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ చెట్టు అంటే జస్ట్ ఇలా ఒక చిన్న పటం ద్వారా ఇలా సూచిస్తారు. దాని తర్వాత చెరువు అనేది ఇలా చూపిస్తారు. మట్టి రోడ్డు అనేది ఇలా చాలా గీతలతో సూచిస్తారు. తర్వాత ఇట్లా 2 గీతలు పెడితే తారు రోడ్డు అని అర్థం. మసీదునైతే ఇలా సూచిస్తారు. గుడిని ఇలా సూచిస్తారు. చర్చ్‌ని చూస్తే ఇట్లా ప్లస్ గుర్తేసేసి ఇలా సూచిస్తారు. ఇది మీటర్ గేజ్ రైలు మార్గం. ఇది బ్రాడ్ గేజ్. ఇక్కడేమో బ్రాడ్ గేజ్ ఉంది ఇక్కడ. ఇది సింబల్. ఇదేమో మీటర్ గేజ్ రైలు మార్గం. తర్వాత నివాస ప్రాంతాన్ని ఇట్లా మామూలుగా గుర్తిస్తారు. ఇక్కడ పీటీఓ అంటే పోస్ట్ ఆఫీస్ అని అర్థం. తర్వాత పీఎస్ అంటే పోలీస్ స్టేషను. ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషను. పీఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఇదేంది? పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం అంట. తంతి తపాలా కార్యాలయం. తర్వాత మీరు చూస్తే ఏదైనా ఒక పటాన్ని ఏసినప్పుడు, ఈ పటాన్ని ఏసినప్పుడు ఇక్కడ ఈ బాణం గుర్తు ఏదైతే ఉందో అది ఉత్తరం దిక్కును సూచిస్తుందని అర్థం. ఉత్తరం దిక్కును సూచించిన తర్వాత ఇవన్నీ సింబల్స్ చూడండి ఈ పటంలో. ఇక్కడ ఒక మసీదు ఉంది. ఈ చెట్లు, ఇవన్నీ నివాస ప్రాంతాలు. ఈడ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ శ్రీపురం అనే విలేజ్ ఉంది. ఇక్కడ గూడెం అనే విలేజ్ ఉంది. ఇదొక పాఠశాల. ఇదొక గుడి, చెట్లు, ఈడొక చర్చ్ ఉంది. ఇలాంటివన్నీ స్కేల్ ఏమిచ్చాడు ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్స్ అని ఇచ్చాడు. అంటే ఈ 2 ప్రదేశాల మధ్య దూరం ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడెం నుంచి శ్రీపురంకి వెళ్ళాలనుకోని వీటి మధ్య దూరం అనేది గుర్తించాలంటే ఆ పటంలో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి. 5 సెంటీమీటర్స్ అంటే ఈ 2 గ్రామాల మధ్య దూరం అనేది 5 ఇంటూ 50 అంటే 250 మీటర్స్ యాక్చువల్‌గా దూరం ఉంటుందని అర్థం. ఇలా మనము వాటిని చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు కొన్ని మ్యాప్స్ ఇచ్చాను చూడండి. ఈ మ్యాప్స్ చూస్తే ఇదేంది మ్యాపు ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఈ సముద్రాలు, ఎడారులు వాటి గురించి చెప్తాయి చూడండి. ఇక్కడ మీకేమున్నాయి? ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది అరేబియన్ సీ,
తర్వాత ఇగో ఇవన్నీ హిమాలయాలు, తర్వాత పీఠభూములు ఇవన్నీ ఇలా చూయించేటటువంటి వాటిని ఫిజికల్ మ్యాప్స్ అంటాం మనము. దాని తర్వాత చూస్తే కింద మీరు ఇది హిస్టారికల్ మ్యాప్. హిస్టారికల్ మ్యాప్ అంతకుముందు మన ఇండియా ఇదంతా సింధు సామ్రాజ్యం. ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మొత్తం సింధు పరిపాలన ఉండే. ఈ సింధు సామ్రాజ్యం తీసుకోవచ్చు. తర్వాత ఇది చైనీస్ ఎంపైర్ గురించి ఉంది. ఇది చైనీస్ ఎంపైర్ అంటాం దీన్ని. తర్వాత రాజపుత రాజుల గురించి ఇక ఈ ప్రాంతం ఉంది. సో, ఇవన్నీ వాళ్ళ విస్తరించి ఉన్నటువంటి రాజ్యాన్ని మనం ఇక్కడ భారతదేశంలో చూడొచ్చు ఈ పటంలో. దీన్నే మనం హిస్టారికల్ మ్యాప్ అనొచ్చు. తర్వాత ఇండియా ఇదేందంటే పొలిటికల్ మ్యాప్. అంటే మామూలుగా ఈ ఇండియాకు చుట్టుపక్కల దేశాలేమున్నాయి, ఆ ఇండియా లోపల రాష్ట్రాలేమున్నాయి, ఈ రాష్ట్రాలు చూస్తే మీకు అర్థమైపోతుంది వాటి యొక్క పరిధులు. ఇవన్నీ గూడా ఇదంతా పొలిటికల్ మ్యాప్ కిందకొస్తుంది. ఇదండి ఈ రోజు ఉన్నటువంటి టాపిక్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ పెడతాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరికైనా మీకిది పీడీఎఫ్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఐ వాంట్ పీడీఎఫ్ అని. సో, ఐ విల్ సెండ్ యూ. మీ నంబర్ గూడా పెడితే ఆ వాట్సాప్ నంబర్‌కి నేను ఈ పీడీఎఫ్ అనేది సెండ్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.